Good morning, my dear students. This is Unit 2 Complex Integration, subject CVPS, Lecture 4, Problem Continuation. Already I told you Cauchy's integral theorem, Cauchy's integral formula, Cauchy's integral general formula. Using those formula, we have to do problems. Already 3 problems were over. Fourth problem. Evaluate integral over C sin for 6z by z minus pi by 2 whole cube dz, where C is the circle mod z is equal to. So what is your methodology? First you write mod z is equal to 2 is a circle with center 0 0 and radius 2 diagram. 2 2 minus 2 minus 2 x 0 x dash y 0 y dash. So center 0 0 and radius 2. Mod z equal to is a circle with center 0 0 and radius 2 diagram. Okay, this is a Cauchy general integral formula. So you write f of z by z minus a whole power n plus 1 dz. Compare it. What is your f of z? Sin to the power of 6z. What is your a? Pi by 2. 3.14 by 2. 1.57. 1.57 ఇక్కడ ఉంటుంది. 1.57 lies inside the circle. Mod z is equal to 2. Okay, n plus 1 is 3. So n is equal to 3 minus 1, 2. So what is the formula? Integral over C f of z by z minus a whole power n plus 1 dz is equal to 2 pi I by n factorial f power nth derivative at a. So integral over C sin for 6z by z minus pi by 2 whole cube. So 2 pi I by 2 factorial f power 2. A means pi by 2. 2 factor 2 cancel. Pi I into what is this value? What is your f of z? Sin to the power of 6z. Sin to the power of 6z. So f first derivative. X power of n model 6 sin to the power of 5z. The sin z derivative cos z. Therefore double derivative. Second derivative. 6 into apply uv formula. U into sin to the power of 5z cos z derivative minus sin z plus cos z into sin to the power of 5z 5 sin to the power of 4z into sin z derivative cos z. So simplifying 6 into minus sin to the power of 6z plus 5 sin to the power of 4z cos square z. What is your cos pi by 2 formula? 0. Sin pi by 2 1. So find f2 pi by 2. 6 into sin pi by 2 1 minus 1 cos pi by 2 0 అయిపోతుంది. So minus 6 pi I. Margin. So problem 5, evaluate integral over C u power 2z by z plus 1 whole power 4 dz.
వేర్ సి సచ్ దట్ ఇట్లా ఇస్తాడు. mod z minus 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇది సర్కిల్. ఈ టైప్ సర్కిల్కి డయాగ్రామ్తో కాకుండా ఒక మెథడాలజీ ఉంది. మెథడాలజీ ప్రకారం మనం చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ టైప్ ఫార్ములా అంటే జనరల్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 dz ఈజ్ ఈక్వల్ టు 2 πi ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎంత డెరివేటివ్ ఆఫ్ ఏ. వీ నో, ఈ ఫార్ములా మనకు తెలుసు. కంపేర్ చేయండి. వాట్ ఈజ్ యువర్ ఎఫ్ ఆఫ్ జెడ్? యూ పవర్ 2z. ఎన్ ప్లస్ 1 ఈజ్ 4. వాట్ ఈజ్ యువర్ ఎన్? 4 minus 1 3. వాట్ ఈజ్ యువర్ ఏ? ఏ ఈజ్ ఈక్వల్ టు -1. ఏ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఈ రైట్ సర్కిల్ mod z minus 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు -1 మీన్స్ యూ రైట్ దిస్ పాయింట్ P -1 0. రియల్ పార్ట్ -1, ఇమేజినరీ పార్ట్ ఐ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0. ఇట్లా పాయింట్ వైజ్గా రాయండి. mod z minus 1 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్. చూడండి, ఈ మోడల్ కొంచెం అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. విత్ సెంటర్ mod z అంటే అది బొమ్మ వేసి చెప్పేస్తాం, బయట ఉందా లోపల ఉందా, ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేది. ఇలాంటి సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఈ టైప్లో రాసుకోవాలి. పి అని రాసుకుని సెంటర్ సి అని రాయండి. దీనికి ఎలా చెప్పాను, సెంటర్ 1 0 అని. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయండి. ఇప్పుడు సిపి కట్టండి. ఇప్పుడు సెంటర్కి పాయింట్కి డిస్టెన్స్ లెస్ దాన్ ఆర్ అయితే రేడియస్ అయితే ఇన్సైడ్ ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయితే ఆన్ ద సర్కిల్ అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ అయితే అవుట్ సైడ్ ద సర్కిల్ అవుతుంది. అది మీకు ఆల్రెడీ చెప్పాను, నేను లెక్చర్ 1లో చెప్పాను, చూసుకోండి ఒకసారి. డయాగ్రామ్స్ ఇక్కడ చెప్పాను. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ రూట్ ఓవర్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్, ఇంటర్మీడియట్ ఫార్ములా y2 - y1 హోల్ స్క్వేర్. ఇదేమో x1 y1 అనుకోండి, ఇదేమో x2 y2 అనుకోండి. ఎంత అవుతుంది అది? x2 1 మైనస్ x1 మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, 0 - 0 హోల్ స్క్వేర్. చూడండి ఆయన, రూట్ ఓవర్ 2 స్క్వేర్ 4 ప్లస్ 0 రూట్ 4 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి లైస్ ఆన్ ద సర్కిల్. సో పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్. ఇక్కడ సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది, ఈక్వాలిటీ వచ్చింది. లైస్ ఆన్ ద సర్కిల్ mod z minus 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ యూజింగ్ కాషీస్ జనరల్ ఇంటిగ్రల్ ఫార్ములా z minus a whole power n plus 1 dz is equal to 2 pi by n factorial f power nth derivative of a into over c e power 2z by z plus 1 whole power 4 dz 2 pi by n అంటే ఇక్కడ ఎంత n రాశాను 3 ఫ్యాక్టోరియల్ f power థర్డ్ డెరివేటివ్. ఇక్కడ పాయింట్ -1 ఏ ఈజ్ ఈక్వల్ టు -1. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -1. 2 pi 3 ఫ్యాక్టోరియల్ 3 × 2 × 1 6. ఈ వాల్యూ కడతాను, ఇక్కడ కడతాను, ఇక్కడ కట్టేస్తాను. ఈజీ. ఎఫ్ ఆఫ్ జెడ్ ఇలా అంటే మార్జిన్ సింబల్ అనుకోండి. వాట్ ఈజ్ యువర్ ఎఫ్ ఆఫ్ జెడ్? యూ పవర్ 2z. ఫస్ట్ డెరివేటివ్ 2e పవర్ 2z, చాలా ఈజీ. సెకండ్ డెరివేటివ్ 4e పవర్ 2z. థర్డ్ డెరివేటివ్ 8e పవర్ 2z. థర్డ్ డెరివేటివ్లో మనం -1 పెట్టాలి, z బదులు 8e పవర్ -2 అంటే 8/e². 8/e². ఇది 4 టైమ్స్ 3 టైమ్స్. సో 8 pi by
3e square 8 pi I by 3e square. This is our answer. No need to draw the diagram. ఈ టైప్ సర్కిల్స్లో డయాగ్రామ్ వేయక్కర్లేదు. సో ప్రాబ్లమ్ 6, if f of p is equal to integral over c 3z square plus 7z plus 1 by z minus p dz, where c such that mod z is equal to, find the values of f of 3, f dash 1 minus I, f double dash 1 minus I. ఈ టైప్లో ప్రాబ్లం అడిగారు. యువర్ ఎఫ్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్, ఇది నా ముందు ఫస్ట్ బిట్ ఎఫ్ ఆఫ్ 3 అని కూడా ఎఫ్ ఆఫ్ 3 కడదాం. ఎఫ్ ఆఫ్ 3 అంటే పీ బల్ 3 పెడతాం. పీ బల్ 3 కదా, 3z స్క్వేర్ ప్లస్ 7z ప్లస్ 1 బై z మైనస్ 3 dz. మిగతా అంతా మామూలే. ఎఫ్ ఆఫ్ z కంపేర్ చేయి, 3z స్క్వేర్ ప్లస్ 7z ప్లస్ 1, ఏ వాల్యూ 3, mod z is equal to 2, is a circle with center 0 0 and c అనుకో, రేడియస్ r is equal to 2. ఇప్పుడు ఏ అనేది 3 అంటే పాయింట్ కింద రాసామనుకో p30 అవుతుంది. ఇప్పుడు సిపి ఏమవుతుంది, రూట్ ఓవర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 3 minus 0 whole square 0 minus 0 whole square 3 greater than 2 is equal to r. అంటే సిపి గ్రేటర్ దాన్ ఆర్, పి లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్, mod z is equal to 2. అవుట్ సైడ్ సర్కిల్ అంటే ఇంటిగ్రల్ వాల్యూ ఆటోమేటిక్గా 0 అవుతుందని చాలాసార్లు చెప్పాం. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ సి 3z స్క్వేర్ ప్లస్ 7z ప్లస్ 1 బై z మైనస్ 3 dz ఈజ్ ఈక్వల్ టు 0 బై కాషీస్ థీరం. ఫస్ట్ బిట్ ఈజ్ ఓవర్. సెకండ్ బిట్ ఇక్కడ డెరివేటివ్ ఉంది, డెరివేటివ్ కనుక్కోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ సి. చూడండి, ఇదే మెథడాలజీ చేయాలండి. రకరకాలుగా తోచినట్టుగా మీ ఇష్టానికి చేస్తే మార్కులు పోతాయి. ఎఫ్ డాష్ పి డెరివేటివ్ కడుతున్నా, ఇంటిగ్రల్ ఓవర్ సి 3z స్క్వేర్ ప్లస్ 7z ప్లస్ 1 వరకు మీకు ఇబ్బంది ఉండదు. ఇది 1/x మోడ్లో, 1/x మోడ్ కాబట్టి మైనస్ 1/z మైనస్ పి హోల్ స్క్వేర్, మైనస్ 1/z మైనస్ పి హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ పి డెరివేటివ్ -1, మైనస్ పి డెరివేటివ్ -1, పితో చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఎంత అయింది ఇది, ఇంటూ ఓవర్ సి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3z స్క్వేర్ ప్లస్ 7z ప్లస్ 1 బై z మైనస్ పి హోల్ స్క్వేర్ dz. So f dash 1 minus I, instead of p write 1 minus I like this. Your f of z, comparing f of z is equal to a value, write in point p 1 minus 1, n plus 1 2, n is equal to 2 minus 1 1. So mod z equal to is a circle with center c 0 0 and radius 2. డయాగ్రామ్ వేసుకున్నా ఇలా కట్టుకోవడం బెటర్. లెస్ దెన్ రేడియస్ అయితే ఇన్సైడ్, గ్రేటర్ దెన్ రేడియస్ అయితే అవుట్ సైడ్, ఈజ్ ఈక్వల్ రేడియస్ అయితే ఆన్ ద సర్కిల్ అని చెప్పొచ్చు. c0 0 అండ్ రేడియస్ 2 అంటే 6, సిపి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 1.414, రూట్ 2 వచ్చింది, 1.414 లెస్ దాన్ 2. సో పీ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ mod z ఈక్వల్ టు ఎఫ్ డాష్ 1 minus I ఈక్వల్ ఇంటూ ఓవర్ సి 3z స్క్వేర్ ప్లస్ 7z ప్లస్ 1 బై z మైనస్ 1 minus I హోల్ స్క్వేర్ dz ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2πi by 1 factorial into f. 2πi by 1 factorial is 1. ఈ వాల్యూ కడదాం.
What is your f of z? 3z square plus 7z plus 1. What is first derivative? 6z plus 7. 6z plus 7. What is the first derivative of 1 minus I? 6 into z bal 1 minus I plus 7. 6 minus 6i plus 7. 13 minus 6i. So 13 minus 6i. So 2 pi I into 13 minus 6i. యాక్చువల్లీ ఇది మార్జిన్లో చేయాలి. ఇక్కడ మార్జిన్ ఖాళీ లేదు కాబట్టి కింద చేశాను. ఇలా చేస్తే మార్జిన్ సింబల్ మార్జిన్లో చేసుకోవాలి ఇది. యువర్ ఎఫ్ డాష్ పి ఈజ్ ఇంటూ ఓవర్ సి 3z స్క్వేర్ ప్లస్ 7z ప్లస్ 1 బై z మైనస్ పి హోల్ స్క్వేర్ dz పై చెప్పాను. దానికి మళ్ళీ ఇంకోసారి డెరివేటివ్ కడుతున్నా. ఇక పైది అలాగే ఉంటుంది. 3z స్క్వేర్ ప్లస్ 7z ప్లస్ 1 దీని డెరివేటివ్ -2 బై z మైనస్ పి హోల్ క్యూబ్ ఇంటూ మైనస్ పి డెరివేటివ్ -1 dz. సో ఇంటిగ్రల్ ఓవర్ సి 3z స్క్వేర్ -1 కదా, మైనస్ పి డెరివేటివ్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6z స్క్వేర్ ప్లస్ 14z ప్లస్ 2 బై z మైనస్ పి హోల్ క్యూబ్ dz. ఓకే, f double dash 1 minus I is going to go over C 6z square plus 14z plus 2 by z minus 1 minus I whole cube dz. F of z 6z square plus 14z plus 2. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? నెక్స్ట్ ఏ 1 మైనస్ ఐ పాయింట్ కింద రాస్తే పి 1 మైనస్ 1 ఎన్ ప్లస్ 1 3. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1 2. అన్నీ రాసుకుంటే అలా తప్పదు మరి. mod z ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ C0 0 and radius r is equal to 2. ఏమవుతుందండి? ఇది సర్కిల్ సెంటర్ 0 0 సిపి కడదాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆల్రెడీ చేసిందే కదా ఇది. √2 1.4 less than 2. సో P lies inside the circle mod z is equal to 2. Therefore f double dash 1 minus I is equal to integral over C 6z square plus 14z plus 2 by z minus 1 minus I whole cube dz is equal to 2 pi I by 2 factorial f second derivative of 1 minus I. 2 factorial 2 cancel pi I into ఇక్కడ ఎంత అవుతుందో మార్జిన్లో చేద్దాం. ఇక్కడ చేద్దాం. ఎఫ్ డాష్ జెడ్ మారింది కదా ఇప్పుడు. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6z స్క్వేర్ ప్లస్ 14z ప్లస్ 2. ఎఫ్ ఫస్ట్ డెరివేటివ్ 12z ప్లస్ 14. ఎఫ్ సెకండ్ డెరివేటివ్ 12 అరే కాన్స్టెంట్ వచ్చింది. ఇంక నువ్వు ఇక్కడ జెడ్ బల్ 1 మైనస్ ఐ పెట్టినా 12 అవుతుంది. కాన్స్టెంట్ ఉంటే ఏది వస్తే అదే. సో 12 పై ఐ. చూడండి, ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ అర్థం చేసుకోండి.
-1 అది మైనస్ p డెరివేటివ్ -1. ప్రాబ్లం 7 ఇఫ్ ఎఫ్ ఆఫ్ జై ఇలాగే ఇచ్చాడు ఎగ్జామ్స్లో. జై అని పెట్టినాం, కే అని పెట్టుకోవచ్చు, పి అని పెట్టుకోవచ్చు ఇందాలాగా, కానీ ఎగ్జామ్స్లో ఇలాగే ఇచ్చాడు ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో. ఎఫ్ ఆఫ్ జై ఇంటిగ్రేట్ ఓవర్ సి 4z² + z + 5/z - జై dz వేర్ సి ఇస్ ద ఎలిప్స్ x/2 whole square plus y/3 whole square is equal to 1. Then find a f of 3.5, b f of i అంటే ఇక్కడ 0,1 అని, 0,1 ఈ లోపలే ఉంటుంది. 0,1 ఇటు వస్తుంది, y యాక్సిస్ మీద వస్తుంది. 0,1 f dash -1 ఇక్కడికి వస్తుంది, -1 f డబల్ డాష్ -i 0 -1 అన్నీ ఇన్సైడే, 3 పాయింట్లు ఇన్సైడే. గివెన్ ఎలిప్స్ x/2 whole square plus y/3 whole square equal to 1, x² / a² plus y² / b² ఇది కూడా 1 అంటాం. హోల్ స్క్వేర్ కింద రాసేయండి. ఇక్కడ ఏ అంటే 2, 3 x యాక్సిస్ మీద ఉండే డిస్టెన్స్ ఏ 2, సో -2 0 2 0. ఇదేమో y యాక్సిస్ మీద డిస్టెన్స్ 3 కాబట్టి 0 3 0 -3. సరే, ఈ ఎఫ్ ఆఫ్ 3.5 కనుక్కోమనగానే ఈ 3.5 క్లియర్గా అవుట్ సైడ్ ఉంటుంది. 3.5 ఎక్స్ యాక్సిస్ మీద అవుట్ సైడ్ ఉంటుంది ఎలిప్స్కి, అవుట్ సైడ్ ద ఎలిప్స్. సో అవుట్ సైడ్ ఉన్నప్పుడు మనకి 0 బై కాషీ థియరం చెప్తుంది ఇంటిగ్రల్ వాల్యూ. ఇక బీ బిట్కి వచ్చేప్పటికల్లా మీకు ఎఫ్ ఆఫ్ ఐ ఎఫ్ డాష్ -1 ఎఫ్ డబల్ డాష్ -i. చూడండి, ఐ అంటే 0,1 ఇది అవి ఇక్కడ రాస్తాను. ఐ అంటే చెప్పానండి బాబు, ఇవన్నీ చెప్పా. కాంప్లెక్స్ నెంబర్ని పాయింట్కి ఎలా రాయాలో ఫస్ట్ రోజునే చెప్పా. చదవకపోతే వచ్చిన తిప్పలు మరి ఏం చేస్తాను, నేను మాత్రం ఏం చేస్తాం, మేము మాత్రం మనుషులమే కదా, ఎవరికాడికే ఉండాలి చదువుకోవాలని జ్ఞానం. అదిగోండి, ఐ అంటే 0,1, -1 అంటే -1 0, మైనస్ అంటే 0 -1. ఈ 3 పాయింట్లు చూడండి ఎలిప్స్ లోపలే ఉన్నాయి. పాయింట్స్ i -1 -i lie between inside the ellipse x/2 whole square plus y/3 whole square is equal to 1. ఇన్సైడే ఉన్నాయన్నీ. ఓకే, ఇప్పుడు మనం వాట్ ఈజ్ యువర్ ఎఫ్ జై ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఓవర్ సి 4z² + z + 5/z - జై అని ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఇటు రాద్దాం. పోనీ ఇదేమవుతుంది, ఫార్ములా ప్రకారం ఇన్సైడే కదా, 2π × f ఆఫ్ జై అవుతుంది. 2π × f ఆఫ్ జై అంటే 2πi × f ఆఫ్ జై అంటే f ఆఫ్ జెడ్ ఇక్కడ ఏమిటండి 4z² + z + 5. ఎఫ్ ఆఫ్ జై అంటే జెడ్ ప్లేస్లో జై పెట్టడమే, 4j² + జై + 5. ఇది ఎఫ్ ఆఫ్ జై. మరి ఈ ఎఫ్ డాష్ జై అంటే దీని డెరివేటివ్ కట్టడమేగా, 2πi × డెరివేటివ్ 8j + 1. మరి ఎఫ్ డబల్ డాష్ జై అంటే మళ్ళీ దీనికి డెరివేటివ్ 2πi × 8j డెరివేటివ్ 8 అంటే 16πi. ఇప్పుడు మీకు ఏం కావాలి, వాడు అడిగిన వాల్యూస్ ఏమిటి, ఎఫ్ ఆఫ్ ఐ ఇవ్వండి. ఎఫ్ ఆఫ్ ఐ అంటే జై బదులు ఐ పెట్టేయండి. 2πi
4i². ఇలా రాసి చూపించాలంటే టైం పట్టేస్తుంది, మరి తప్పదు. మనకేమో శ్రద్ధగా వినే పిల్లలు, అండర్స్టాండ్ చేసుకునే పిల్లలు తక్కువ. i² -1, సో -4 + i + 5, సో 2πi × 1 + i, దాని ఆన్సర్ అది. అదే f డాష్ ఎవడిగాడు -1 అడిగాడు అంటే దీంట్లో జై బదులు -1 పెట్టాలి. 2πi × 8 × -1 + 1, 2πi × 8 -8 + 1 -7 -14πi ఇది ఈజే. అప్పుడు డబల్ డాష్ -i, దీంట్లో జై ఉంటే పెట్టమో -i పెట్టు, జయ్యే లేదు కాన్స్టెంట్, అది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడమే. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎగ్జామ్స్కి ఇస్తున్నాడు ఇది. కొంచెం నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా చదువుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాబ్లమేటిక్ సబ్జెక్టు. నంబర్ ఆఫ్ టైమ్స్ వీడియో లెక్చర్ చెప్పేది ఎందుకు, లైవ్లో క్లాసులు చెప్పేస్తే అది మీరు రాసేసుకుంటారు, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ మీకు దొరకదు. అదే వీడియో లెక్చర్ చెప్పారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వీడియో లెక్చర్ ఆన్ చేసుకుంటారు, ఎక్స్ప్లెనేషన్ వింటారు. ఎక్కడ అర్థం కాకపోతే పాయింట్ మళ్ళీ అక్కడ ఇంకోసారి వింటారు. అందుకోసం నేను వీడియో లెక్చర్ ప్లాన్ చేశాను. ఎస్పెషల్లీ 2 యూనిట్లకి కంపల్సరీగా వీడియో లెక్చర్సే ఉండాలి. ఓ బోర్డు మీద అలా చెప్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదంటే ఈ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ కానీ కాంప్లెక్స్ వేరియబుల్స్ కానీ అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. అదే ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ అనుకోండి చాలా ఈజీ, అది ఎలా చెప్పినా పర్వాలేదు. వీడియో లెక్చర్ చెప్పినా, పీపీటీలో చెప్పినా, ఆఫ్లైన్లో చెప్పినా ఈజీగా అర్థమైపోతుంది.